ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము. సంజయుడు అడుగుతున్నాడు. ఆ విధంగా జాలి నిండిన హృదయం, నీళ్లు నిండిన కళ్ళు కలవాడై దుఃఖిస్తున్న అర్జునునితో కృష్ణుడెలా అన్నాడు. శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, అర్జున, ఇటువంటి విషమ సమయంలో అనార్య లక్షణం, అపకీర్తికరం, అస్వర్గ్యము అయిన ఈ దుఃఖం ఎందుకు కలిగింది? ఇలా పౌరుషాన్ని కోల్పోవటం నీకు తగని పని సుమా. క్షుద్రమైన హృదయ దౌర్బల్యాన్ని వదిలి తెలివిపడు. సంజయుడు అడుగుతున్నాడు, అది ఎలా సాధ్యము కృష్ణ? పూజనీయులైన భీష్మాదుల మీద, ఆచార్యుల మీద బాణాల నేల వేయగలను. మహానుభావులు, వృద్ధులు అయిన భీష్మద్రోణులు చంపే కంటే భిక్షాటన చేయడం మేలు. కాగా అర్ధకామముల కోసం గురువులను చంపి ఆ రక్తపు తిండిని, హత్యభోగాలను నేనేలా అనుభవించగలను? యుద్ధమే చేసిన మనం గెలుస్తామో వాళ్లే గెలుస్తారో? ఎవరిని చంపుకోవడం వలన మనకు జీవించాలనే కోరికే నశించిపోతుందో అటువంటి ధార్తరాష్ట్రులే కదా ఎదుటి పక్షంలో ఉన్నది. ఈ రాజ్యలోభ బంధులోభాలతో దెబ్బతినిన నా మనసు ధర్మ నిర్ణయం చేయలేక పోతుంది. నిన్ను అడుగుతున్నాను. నేను నీ శిష్యుణ్ణి. నాకేది మంచిదో అది నువ్వే చెప్పు. ఈ లోకంపై ఏకపత్యత్రాధిపత్యమే ఇచ్చినా, స్వర్గాధిపత్యమే వచ్చినా సరే, నా సర్వేంద్రియాలని ఎండగట్టేస్తున్న ఈ దుఃఖం నివారణమయ్యేలా లేదు. సంజయుడు చెబుతున్నాడు, అర్జునుడు కృష్ణునితో పై విధంగా చెప్పి, నేను యుద్ధం చేయను అనేసి సతికిలబడిపోయాడు. ఈ ధృతరాష్ట్ర ఉభయ సైన్యాల మధ్య వ్యాకులుడై విషాదచేతస్కుడై పడి ఉన్న అర్జునుడిని చూసి శ్రీకృష్ణుడు పెద్దగా నవ్వుతూ ఇలా అన్నాడు. శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, దేనికోసం దుఃఖించకూడదో దానికోసం దుఃఖిస్తూ పైపెచ్చు పెద్ద ఆరిందలా మాట్లాడుతావేమిటి? పండితులైన వాళ్ళెవ్వళ్ళు కూడా సజీవుల గురించి కానీ గత జీవుల గురించి కానీ ఏమాత్రము దుఃఖించరు సుమా. నువ్వు ఈ మహారాజులు కూడా గతంలో లేకుండానూ లేము, భవిష్యత్తులో ఉండకుండానూ పోము. దేహము వలన దేహదారులకు బాల్యం, యవ్వనం, ముసలితనం మొదలైనవి కలగటం ఎంత సహజమో, మరొక దేహాన్ని పొందటం కూడా అంతే సహజం. బుద్ధిమంతులు ఆ విషయంలో మోహితులు కారు. సుఖదుఖాలు కూడా శీతోష్టాదులలాగా ఇంద్రియాల వల్లనే కలుగుతాయి. అవి శాశ్వతాలు కావు కాబట్టి వాటిని పట్టించుకోకూడదు. అర్జున, ఈ సుఖదుఖాలనేవి ఎవరినైతే బాధించలేవో, చలింపచేయలేవో వారే మోక్షార్హులవుతారు. అసత్తైన దేహాదులు అశాశ్వతాలు,
సత్తైన ఆత్మకు ఏమీ లేదు. ఇది తత్వజ్ఞులందరి చేత దర్శింపబడిన సునిశ్చిత సత్యం. ఏదైతే ఈ జగత్తంతా పరివ్యాప్తమై ఉందో అది నాశనం లేనిదని, అవ్యయమైన ఆ ఆత్మను నశింపచేసేది కూడా ఏదీ లేదని తెలుసుకో. అర్జున, ధరించబడిన దేహాలు నశిస్తాయే గాని ధరించిన జీవుడు మాత్రం నిత్యమైనది, సత్యమైనది అని తెలుసుకుని దుఃఖాన్ని మాని యుద్ధము చెయ్యి. ఈ ఆత్మను చంపేదానిగా కానీ చంపబడేది అనిగా కానీ భావించేవారు కేవలం అజ్ఞానులు మాత్రమే. ఎందువలనంటే ఆత్మ చంపబడదు. ఆత్మ పుట్టేది కానీ చనిపోయేది కానీ కాదు. అలాగని ఒకప్పుడు ఉండేది మరొకప్పుడు ఉండనిది కూడా కాదు. ఆత్మ జనితమైనది కాదు. ఎప్పుడూ ఒకలాగే ఉండేది, నాశనం లేనిది, సనాతనమైనది. అది చంపబడదు. దేహం నశించిన ఆత్మ నశించదు. ఆత్మ నాశనము లేనిది, నిత్యమైనది, వృద్ధి క్షయములు లేనిది, వ్యయము కానిదని తెలిసినవాడు చంపడానికెలా ప్రేరేపిస్తాడు, తాను మాత్రమెలా చంపుతాడు? చిరిగిపోయిన బట్టలను వదిలి మనం నూతన వస్త్రాలు ధరిస్తున్నట్లే నిరుపయోగమైన శరీరాన్ని వదిలి ఆత్మ క్రొత్త దేహంలోకి ప్రవేశిస్తుంది. ఈ ఆత్మను శాస్త్రాలు ఛేదించలేవు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, గాలి ఆరబెట్టనూ లేదు. ఈ ఆత్మ ఛేదించేందుకు, దహించేందుకు, తడిపేందుకు, ఎండగట్టేందుకు వీలైనది కాదు. ఇది నిత్యమైనది. ఆత్మ ఇంద్రియ గోచరం కాదు, ఊహించ శక్యం కానిది, నిర్వికారి అని చెప్పబడుతున్న ఈ ఆత్మ తత్వాన్ని తెలుసుకుంటే నువ్వు దుఃఖాన్ని పొందవు. ఒకవేళ నువ్వు ఈ ఆత్మను శరీరం వలెనే ఎప్పుడూ పుడుతూ పోతూ ఉంటే దానిగా భావిస్తావేమో. అప్పుడు కూడా నువ్వు దీనిని గురించి దుఃఖపడవలసిందేమీ లేదు. పుట్టినది గిట్టక తప్పదు, మరణించినది మరలా పుట్టక తప్పదు. తప్పించ శక్యం కాని సాగు పుట్టుకల విషయమై నువ్వు దుఃఖించడం అనవసరము. ఈ ప్రపంచంలో కనపడే సర్వభూతాలు పుట్టుకకు పూర్వము కనపడక పుట్టడం వలన కనపడుతున్నాయి. చనిపోయిన పిమ్మట ఎవరేలాంటి రూపాన్ని పొందుతారో తెలియదు. అలాంటి బంధువుల గూర్చి విచారమెందుకు? ఒకానొకడి ఆత్మను ఆశ్చర్యంగా చూస్తున్నాడు, మరొకడు ఆశ్చర్యంగా పలుకుతున్నాడు, ఇంకొకడు ఆశ్చర్యంగా వింటున్నాడు. కానీ చూడటం వలన, చెప్పడం చేత, వినటం చేత ఆత్మను గురించి తెలుసుకోలేరు. అన్ని దేహాలయాలలోనూ ఉన్నది ఆత్మే, అది చంపబడేది కాదు. కాబట్టి అర్జున, ఈ జీవుల కోసం శోకించడం అనేది తగని పని. నువ్వు ఆచరించవలసిన ధర్మాన్ని ఆచరిస్తే అందులో సంచయానికి తావుండదు. క్షత్రియులకు యుద్ధమే శ్రేష్ఠ ధర్మం. ఆయాసితంగా తెరుచుకున్న స్వర్గద్వారాల వలె ఎంతో అదృష్టవంతులైన
క్షత్రియులకు మాత్రమే ఇటువంటి యుద్ధాలు లభిస్తాయి. ధర్మబద్ధమైన ఈ యుద్ధాన్ని నువ్వు చేయనట్లయితే యశోధర్మ భ్రష్టుడవు, పాపివి అవుతావు. నీ అపకీర్తిని భ్రష్టుడవు అవుతావు. నీ అపకీర్తిని ప్రజలు కలకాలం చెప్పుకుంటారు. అభిమానధనులకి అపకీర్తి కంటే మరణమే శ్రేష్టకరం. ఇప్పుడు నువ్వు యుద్ధం చేయనట్లయితే ఎంతవరకు నిన్ను గౌరవిస్తున్న సాటి క్షత్రియులంతా నిన్ను పిరికివాడిగాను చులకనగాను చూస్తారు. నీ శత్రువులు నీ పరాక్రమాన్ని దూషిస్తూ అనరాని మాటలంటారు. ఇంతకన్నా భయష్టమైనది వేరే ఇంకేం ఉంటుంది? అర్జున, యుద్ధములో మరణిస్తే స్వర్గం పొందుతావు, గెలిస్తే ఈ భూలోక రాజ్యాన్ని అనుభవిస్తావు. కనుక యుద్ధము చేయాలనే దృఢనిశ్చయం కలవాడవైలే. సుఖదుఖాలు, లాభాలాభాలు, జయాపజయాలు అనే వాటి పట్ల సమబుద్ధి కలవాడవై యుద్ధము చెయ్యి. అప్పుడు నీకు ఏ పాపము అంటదు. పార్థ, ఇంతవరకు నీకు ఆత్మతత్వం గురించి చెప్పాను. ఇక ఏ ఏకజ్ఞాన వల్లనైతే నువ్వు కర్మఫలాలను పొందవో అటువంటి కర్మయోగాన్ని చెబుతాను విను. ఈ యోగంలో అభిక్రమణాశయం కానీ ప్రత్యామ్నాయ దోషం కానీ లేవు. ఏ స్వల్పంగా ఆచరించినా గొప్ప ఫలితాన్నిచ్చి సంసార భయం నుంచి తప్పిస్తుంది. అర్జున, ఈ యోగంలో నిశ్చలమైన బుద్ధి ఒక్కటే ఏకకారణంగా ప్రకాశిస్తుంది. నిశ్చయ వివేకం లేని వారి జ్ఞానం అనేక భేదాలతో అనంతముఖాలుగా ఉంటుంది. పార్థ, కొందరకు వేదాలలో చెప్పబడిన స్వర్గప్రాప్తి సాధన తలాసతలో పడి దానికి మించినదేదీ లేదని వాదిస్తుంటారు. స్వర్గం గురించిన కామన వల్ల వాళ్ళందరూ అసంఖ్యాకమైన కర్మకాండలలో మునిగి తేలుతూ తత్కారణంగా జనన మరణ ప్రవాహములో కొట్టుకొని పోతుంటారు. భోగైశ్వర్యాలను నాశించి వాటికై చెప్పబడిన కర్మకాండలలో మునిగిపోయిన వాళ్ళకి నిశ్చలమైన ధ్యానం కానీ బుద్ధి కానీ కలగవు. వేదాలు ప్రకృతి యొక్క 3 గుణాలను వివరించాయి. నువ్వు త్రిగుణాలకు అతీతుడవై ద్వంద్వ భావాలను విడసి యోగక్షేమాలను అపేక్షించక శుద్ధ సత్వాన్ని అవలంబించి ఆత్మజ్ఞానివి కావాలి. తక్కువ నీళ్లు ఉంటే నూతులు చెరువులు వలన ఎంతటి ప్రయోజనముందో అప్రయోజనం ఎక్కువ నీళ్లుంటే మహానదులలో కూడా నిక్షిప్తమై ఉన్నట్లే వేదాలలో చెప్పిన సమస్త కర్మల వలన పొందబడే ఏ శాంతి అయితే ఉందో తత్వవేత్త అయిన వాడికి తన జ్ఞానంలోనే ఆ శాంతి సమస్తము ఇమిడి ఉంటుంది. నువ్వు కర్మ చేయడానికి మాత్రమే కానీ ఆ కర్మఫలానికి అధికారివి కాదు.
ప్రతిఫలాపేక్షతో కర్మలను చేయకు. అలాగని కర్మలు చేయడం మానకు. లాభాలాభాల పట్ల మోహరహితుడవై యోగబద్ధుడవై కార్యసిద్ధి కలుగకున్న సమబుద్ధి కలిగి నియమితమైన కర్మలను ఆచరించు. ఓ ధనంజయ, ప్రతిఫలాపేక్షతో ఆచరించే కర్మ నిష్కామ కర్మ కంటే హీనమైనది. అలాంటి కర్మలను చేసేవాళ్ళు అధములవుతారు. కాబట్టి నువ్వు సమబుద్ధినవలంబించు. సమబుద్ధి గలవాడు తన పాపపుణ్యాల నీ జన్మలోనే నశింపజేసుకుంటున్నాడు. కాబట్టి నువ్వు కూడా అలాంటి యోగాన్ననుసరించి కర్మలనాచరించు. సమబుద్ధి గలవాడు కర్మఫలాన్నాశించక జన్మబంధ విముక్తుడై మోక్షాన్ని పొందుతున్నాడు. మోహం పంకితులమును నుంచి విడబడి నీ బుద్ధి పరిశుద్ధిని పొందినప్పుడే వినవలసినవి అయిన సమస్త విషయాల నుండి కూడా వైరాగ్యాన్ని పొందగలుగుతావు. వినికిడి మొదలైన వాటి చేత చపలత పొందిన నీ బుద్ధి స్థిరమై నిలసినప్పుడే నీవు యోగాన్ని పొందగలవు. అర్జునుడు అడుగుతున్నాడు, ఓ కేశవ, స్థితప్రజ్ఞుడెవరు? అతడెలా మాట్లాడతాడు? అతని లక్షణాలేమిటి? స్థితిగతులేమిటి? శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నాడు, పార్థ, సర్వవాంఛలను విసర్జించి తన ఆత్మయందే తాను ఆనందించుతూ ఉండే వాడినే స్థితప్రజ్ఞుడంటారు. దుఃఖానికి కలతపడక, సుఖాలకు పరవశించక, అనురాగ భయ క్రోధాలను విసర్జించిన వాడే స్థితప్రజ్ఞుడుగా చెప్పబడుతున్నాడు. ఎవడు దేనియందున వాంఛలు లేక జరిగిన వాటి యందు మంచి చెడు అనే భేదభావం చూపక ఆనందానికి దుఃఖానికి దూరంగా ఉంటాడో వాడి బుద్ధియే సుప్రతిష్ఠితమైన పడుతుంది. శరీరావయవాలను తన లోపలకు ముడుచుకునే తాబేలు వలె ఇంద్రియాలను విషయాల నుంచి మరల్చి తన వశమందుంచుకునేవాడి బుద్ధియే స్థిరమైంది. వాంఛలను త్రుంచివేయడం వలన మనిషి విషయ దూరుడవుతాడే కానీ వాటి వాసనా ఫలం మాత్రం పరుణ్ణి వీక్షింపగలిగినప్పుడే తొలుగుతుంది. కుంతీపుత్ర, ఎంతటి ప్రజ్ఞ కలిగి జాగ్రత్తగా నున్న వాడి మనస్సునైనా సరే ఇంద్రియాలు వ్యాకులపరచి హరించి ఆ ఇంద్రియాలను స్వాధీనంలోకి తెచ్చుకొని సదా ఆత్మయందే ఆసక్తి కలిగి ఉండాలి. అలాంటి ఇంద్రియ నిగ్రహుడి బుద్ధి మాత్రమే స్థిరంగా ఉంటుంది. ఎల్లప్పుడూ శబ్దాది విషయాలను గురించి ఆలోచన చేసేవాడికి వాటి మీదే ఆసక్తి కలుగుతుంది. కోపం వలన అవివేకం వల్ల శృతి భ్రమించడం, దాని వలన బుద్ధి చెడతాయి. ఆ బుద్ధి చెడగానే పురుషుడు నశించిపోతాడు. విషయాలను అనుభవిస్తున్నా కూడా రాగద్వేషాలు లేనివాడై ఇంద్రియ నిగ్రహాలు కలిగి మనస్సును తన స్వాధీనంలో ఉంచుకుంటే నిర్మలుడు కావచ్చును.
మనసు నిర్మలంగా ఉంటే సుఖదుఖాలు నశిస్తాయి. అలాంటి వాడి బుద్ధి త్వరగా నిశ్చలత్వాన్ని పొందుతుంది. ఇంద్రియాలను జయించలేని వాడికి స్థిరబుద్ధి లేక ఆత్మవివేకము, పరమార్థ చింతన ఉండవు. వాడికి శాంతి కలగదు. శాంతి లేని వాడికి సుఖమెలా కలుగుతుంది? విషయాలలో ప్రవర్తించే ఇంద్రియాలను మనస్సు అనుసరించితే నీటిలో వెళ్ళే నావను హోరుగాలి త్రిప్పివేసినట్లు ఆ మనసు యతి యొక్క బుద్ధిని హరించేస్తుంది. కాబట్టి విషయాల నుంచి ఇంద్రియాలను మరలించే నిగ్రహశక్తి కలవాడే స్థితప్రజ్ఞుడు కాగలడు. ఏది చీకటో దాని యందు జ్ఞాని మెలకువతో ఉంటాడు. సామాన్యులకు మెలకువతో ఉండే సమయం యోగులకు రాత్రితో సమానం అవుతుంది. తనలోకి ఎన్నెన్ని నీళ్లు వచ్చి కలిసినా సరే కలతపడక, చెలియలి కట్ట దాటక సముద్రము ఏ విధంగా గంభీరంగా ఉంటుందో ఆ విధంగానే స్థితప్రజ్ఞుడైన వాడు తనలోకి ఎన్ని కోర్కెలు ప్రవేశించినా కలత చెందక, చపలుడు గాక, ఆ భోగపరుడు గాక నిశ్చలంగానే ఉంటాడు. కోరికలను, అహంకారాన్ని వదిలి మమకారం లేనివాడై సంచరించే పురుషుడే శాంతిని పొందగలడు. పార్థ, దీనినే బ్రహ్మీ స్థితి అంటారు. ఈ జ్ఞానం పొందిన వారు మోహంలో మునగరు. మరణకాలం లోపల ఎవడైతే ఈ జ్ఞానాన్ని సాధిస్తున్నాడో వాడు బ్రహ్మ నిర్వాణ పదాన్ని పొందగలుగుతున్నాడు. ఇట్లు బ్రహ్మ విద్య ఉపనిషత్తు యోగశాస్త్రముగా పేరొందిన శ్రీకృష్ణార్జున సంవాద రూపమైన భగవద్గీతలో సాంఖ్యయోగమును 2వ అధ్యాయము సమాప్తము. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. శ్రీకృష్ణార్పణమస్తు.